శ్రమజీవుల యొక్క అభ్యున్నతి కోసం, సమాజంలో అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి వ్యవస్థను సాధించడం కోసం శ్రీశ్రీ జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక సినీ రచయితగా, ఒక విప్లవ రచయితగా, ఒక అభ్యుదయ రచయితగా, కవిగా ఎవరు కూడా చేరుకోలేనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకే శ్రీశ్రీ చేరుకోవడం జరిగింది. శ్రీశ్రీ మరి మరణించి 4 దశాబ్దాలు గడిచిన ఇవాళకే ప్రజల నాలుకల్లో వాళ్ళ శ్రీశ్రీ సాహిత్యం నడుస్తాము. అంటే ఒక ప్రజాకవి, ఒక రాజు మరణించే తర్వాత శిలలైంది నిల్చుంటాడు, ఒక కవి మరణిస్తే ప్రజల నాలుకలే ఉంటాడని చెప్పినటువంటి కవి ఏదైతే ఉందో వాళ్ళ శ్రీశ్రీ విషయంలో ఆయన చేసినటువంటి రచనలు, ఆయన సాగించినటువంటి జీవితం, ఆయన పాటుపడినటువంటి సోషలిస్ట్ వ్యవస్థ కోసం చేసినటువంటి కృషి, ఆ విధమైనటువంటి రచనల కారణంగా శ్రీశ్రీ ఎప్పటికీ కూడా ఇక ప్రజల జీవితంలో గుర్తుండిపోయేటువంటి వ్యక్తి. శ్రీశ్రీ లాంటి కవి ఆ తర్వాత కానీ ఇవాళ కానీ మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సాహిత్యం అంటే ఉన్నత వర్గాలకి, లేకపోతే బాగా సంపన్నమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి సాహిత్యాన్ని, శ్రమజీవులకి అనుకూలమైనటువంటి సాహిత్యాన్ని, శ్రమజీవులకి వీలైనటువంటి సాహిత్యాన్ని ప్రజల యొక్క నాలుకల పైన ఈజీగా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో సరళమైన రీతిలో రచనలు చేసి వాళ్ళ సాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప కవిగా ఇవాళ దేశమంతా కూడా కీర్తించబడుతున్నటువంటి గొప్ప అభ్యుదయ కవి శ్రీశ్రీకి సందర్భంగా నివాళులు అర్పిస్తాం. కవి కాముకుడిగా ఈ దేశంలోనే ఎంతోమందికి, ఎంతో యువ రచయితలకి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఆయన మరి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన జీవితాన్ని, ఆయన రాసిన కవితాలోకాన్ని నేటి యువ రచయితలు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన భావాల్లో నడిస్తే ఎంతైనా మనం మరీ ఇప్పుడున్నటువంటి సాహిత్య లోకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని యువ రచయితలు, యువ కళాకారులు అందరూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. 41వ వర్ధంతి సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ కవుల రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జోహార్లు అర్పిస్తూ ఉంది. శ్రీశ్రీ చిరస్మరణీయుడు, కవితాలోకంలో అగ్రగణ్యుడు. అంతేకాకుండా సామాన్యులకి అర్థమయ్యే రీతిలో కవిత్వాన్ని, పద్యాన్ని, అనేకమైన సమస్యల్ని, సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలిగినటువంటి కవుల్లో మన శ్రీశ్రీ గారు ఒకరు. వారి కవితాలోకంలో మరి మార్గదర్శకుడు. అటువంటి శ్రీశ్రీ ఒక సమసమాజం రావాలని, వివక్షత లేనటువంటి సమాజం ఉండాలని, అదేవిధంగా కమ్యూనిజం రావాలని, సోషలిజం ఏర్పడాలని బలమైన కోరికతో ఆయన తన యొక్క జీవితాంతం కృషి చేశారు. నమ్ముకున్న సిద్ధాంతానికి, అదేవిధంగా తాను నమ్మినటువంటి ప్రజా కోరికలు అయితేనేయో, ఆశయాలు అయితేనేయో వాటిని అమలు కోసం కమ్యూనిస్ట్ పార్టీతో ఉండి నిలబడి పనిచేసినటువంటి ఒక అభ్యుదయ విప్లవ రచయితగా మనం పేర్కొనవచ్చు. అటువంటి కవులు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో అటువంటి వారిని ఆదర్శంగాను మార్గదర్శకంగా తీసుకొని ప్రజలకి అర్థమయ్యే రీతిలో సాహిత్యాన్ని తీసుకొచ్చి ఆ సమస్యల మీద వాళ్ళు కదిలే విధంగా, పోరాటాల్లోకి వచ్చే విధంగా, మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు నిలదీసే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఈ సందర్భంగా మన ముందున్నది. ఆ విధంగా వారికి జోహార్లు అర్పిస్తున్నామంటే ఆ బాధ్యతను తీసుకొని మనం మరింత స్ఫూర్తితో, చైతన్యంతో ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత మన శ్రీశ్రీ గారి ద్వారా పుచ్చుకోవచ్చు అని చెప్పేసి, ఆ విధంగా నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏంటంటే 832 దేశాలుగా ఉన్న మన భారతదేశాన్ని ఒక ముక్కగా చేసి వాళ్ళు మనకి ఒప్పగించారు. మనం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ 2 దేశాల కింద విభజించేస్తాం, హిందుస్థాను, పాకిస్తాను అంటూ ఒక పాట గుర్తు చేశాడు ఆయన. స్వాతంత్ర్యం వహించనని సవలే సంపలగానే సరిపోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని చెప్తూ ఇటువంటి మంచి మాటలు చెప్పారు. మరి ఆయనకి ఈ రోజున మీ అందరి తరఫున నివాళులు. జనం కోసం పాటుపడినటువంటి అభ్యుదయ శ్రీశ్రీ